రంజాన్ వేడుకలపై యుద్ధం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రార్థనలు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దుబాయ్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో చాలా గ్రాండ్గా జరిగేటువంటి రంజాన్ వేడుకల్లో కూడా కొంత కళ తప్పినట్లుగా కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం యాజ్ యూజువల్గా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు దుబాయ్ వాసులు చాలా ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎటువైపు నుంచి ఏ మిజైల్ వస్తుందో ఏ డ్రోన్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది. మసీదుల లోపల మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలంటే ఇప్పటికీ ఆదేశాలు వచ్చాయి. ఇటు గ్లోబల్ విలేజ్లో ప్రసిద్ధ ఈద్ బాణసంచా వేడుకలు రద్దయ్యాయి. అలాగే విలేజ్ను ప్రజెంట్ తాత్కాలికంగా మూసివేసింది అక్కడి గవర్నమెంట్. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమికూడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు దుబాయ్పై ఈ వరుస దాడులకు ఇరాన్ తెగబడుతున్న నేపథ్యంలో ఒకవేళ సైరన్స్ మోగితే వెంటనే బయట ఉన్నవాళ్ళు, గ్యాదరింగ్స్లో ఉన్నవాళ్ళు కానీ ఈవెన్ మాస్కులో ఉన్నవాళ్ళైనా సరే వెంటనే జాగ్రత్త పడండి అంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ మీద చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది, టూరిజం నష్టపోయింది. మరోవైపు చాలా హోటల్స్ దెబ్బతిన్నాయి. ఇక ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల కోట్ల సంపద దుబాయ్లో ఇప్పుడు ఆవిరైపోయింది.